దుబాయ్కి వచ్చానండి. దుబాయ్లో నుండి కుకింగ్ చేస్తున్నాను. నేను దుబాయ్ షేక్ వాళ్ళ ఇంట్లో నుండి బిర్యానీ అయితే చేస్తున్నాను. దుబాయ్ బిర్యానీ ఎలా ఉంటుందో చూద్దాం. అయితే ఇంకా మాల్ మసాలాలు అన్నీ అయితే వేసేసాను. మాల్ మసాలాలన్నీ వేసిన తర్వాత సేట్జీని పిలిచాను. రాణి సేట్జీ అయితే ఇంకా తీయండి కొద్దిగా అనేసి. అయితే ఇంకా మన ఇండియన్ కల్చర్గా ఇక్కడ ఫుడ్లకు నేను పరిచయం చేస్తున్నాను. మొత్తానికైతే ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలాలు, మిర్చి అవన్నీ వేసి బాగా ఫ్రై అయితే చేస్తున్నాము. ఆ తర్వాత ఇక్కడ మిగిలినవి మనం కొద్దిగా అయితే ఇంకా ఫ్రెష్ అయిన కొత్తిమీర, మెంతం కూర అయితే ఇంకా యాడైతే చేసేస్తున్నాను. కొద్దిగా ఫ్రెష్ ఉన్న కొత్తిమీర కూడా ఇందులోనే యాడ్ చేసేద్దాము. ఇలాగా సన్నగా కటింగ్ చేసేసి ఇందులోనే వేసేస్తున్నాను. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉంటాయి కదా, ఆ చికెన్ ముక్కలు కూడా ఇందులోనే యాడ్ చేసేద్దాము. ఒక్కసారి కలిపేసి గ్రేవీ అనేది మనకు తాయి అంటారు. ఇది చాలా చక్కగా బాగా వేగాలి. అప్పుడైతేనే మనకు పర్ఫెక్ట్గా చాలా కమ్మగా ఉంటుంది బిర్యానీ. కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని అయితే ఇంకా మనం బగారా చేసాం కదా, ఆ బగారాలు అయితే వేసేద్దాము. ఇలాగా మొత్తానికైతే ఇలాగ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలా ముందుగానే. అలాగైతే మన పని ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు ఒక్కసారి మనం ఇది చక్కగా కలిపేద్దాము. ఇలాగా అడుగు నుండి బాగా కలిపామనుకోండి, మనం వేసిన మసాలాలు గ్రేవీ అంతా ముక్క బాగా పట్టాలి. అసలు కుకింగ్ రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా కుకింగ్ అయితే నేర్చుకోవచ్చు. అడుగు పట్టకుండా కొద్దిగా ఏదైనా అడుగు లైట్గా ఉన్నట్టుగా ఉంటే కొద్దిగా ఇలాగైతే ఇంకా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపండి. చక్కగా ముక్కకి మసాలా బాగా పట్టాలండి. ఇలా చూస్తున్నారు కదా, మసాలాలు చూడండి ఎంత చక్కగా నిండుగా పట్టాయో. ఇప్పుడు ఇందులో అయితే కనుక నేను కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను, పౌడరు కదరా, ఏదో ఒక పౌడర్లే. ఇప్పుడు అయితే ఇంకా ఇక్కడ కొద్దిగా దుబాయ్ వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా అన్నీ బాగానే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ హోల్స్ ఉన్నాయి మనకు మిరియాలు. ఇక్కడ నుండి మనము పౌడర్ అనేది ఇలాగా వేసేస్తే సరిపోతుంది. మరి ఎక్కువ కాకుండా చాలా చక్కగా పడిపోతుంది ఇలాగైతే ఇంకా. వావ్, సూపర్. దుబాయ్ షేక్ వాళ్ళ అమ్మ ఎప్పుడు కొన్నారు ఇది నాకు కూడా తెలియదు. మళ్ళీ ఇలా క్లోజ్ చేసేస్తే ఇంకా కవర్ అయిపోతుంది. ఇప్పుడు సరిపోయినట్టుగా మనము ఇందులో ఉప్పు అయితే ఇంకా యాడ్ చేస్తున్నాము. చూడండి, మన దుబాయ్లో కూడా మంచి స్టోన్స్ ఉప్పు అనేది బాగా చక్కగా దొరుకుతుంది. చూసి జాగ్రత్తగా ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువైపోతే ఇంకా ఈ ఉప్పు మనకి ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనము రైస్ కూడా పెట్టాము పక్కనే. ఈ రైస్లో కూడా మనం అన్నీ ఎగ్జాక్ట్గా చక్కగా వేసాము. చూడండి, అన్ని మసాలాలు వేస్తే మనకు ఫ్లేవర్ అనేది చాలా చక్కగా అందుతుంది. సరిపోయినట్టుగా ఇక్కడ మనం కళ్ళుప్పు కూడా చేస్తున్నాము. చేతి వాళ్ళ మమ్మీ ఇందులో ఉప్పు వేయలేదు కదా మీరు? వేయలేదంటండి, ఎందుకంటే పర్మిషన్ తీసుకోవాలి కదా. ఇంతకుముందు తీసుకున్నప్పుడు మాత్రం కొద్దిగా ఉప్పు ఎక్కువైపోయింది, అందుకని కొద్దిగా తగ్గించేసాను అనమాట రైస్లో. ఇప్పుడు మనము సేట్జీ వల్ల కింద షాప్ ఉందన్నమాట. అక్కడ నుండి మసాలాలు టేస్ట్ అండ్ సాల్ట్ ఇది అంటారనమాట. ఈ టేస్ట్ అండ్ సాల్ట్ కూడా వేస్తే ఇంకా చాలా చక్కగా ఉంటుంది. తక్కువగా ఉంది కదా, పర్వాలేదు, అన్నీ వేసేస్తున్నాను. మసాలాలు ఆల్రెడీ ఆల్మోస్ట్ వేసాం మనం ఇందులో. సాజీరా కొద్దిగా అంటే మీకు చూడాలనేసి కొద్దిగా చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ అన్ని మసాలాలు యాడ్ అయిపోయినాయి అందులో. ఇక్కడ చాలా మంది మిరియాలు అంటే ఇంకా టేస్ట్ అయిన బిర్యానీ ఎలాగవుతుంది అంటే ఇంకా చిన్న ఒక రహస్యం ఉందండి ఇందులో. తోక మిరియాలు అనేటివి మనకు ఆల్మోస్ట్ ఎక్కడైనా కానీ సరే బజారులో దొరుకుతాయి. ఇలాంటివి కూడా మనం ఫ్లేవర్ కోసం వేస్తే చక్కగా నీట్గా కమ్మగా ముక్క అనేది ఉంటుంది. ఈ మిరియాలు ఒకసారి గుర్తుపట్టుకోండి, తోక మిరియాలు అని చెప్తారంట ఇవి.
ఇందాక నేను తోక మిరియాలని చెప్పాను కదండి, అదే పౌడరేనండి ఇది. ఈ పౌడర్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. మీరు ఎవరైనా చేసారా లేదా అలాగా. తోక మిరియాలు చాలా టేస్ట్ అండి బిర్యానీకి. ఇప్పుడు ఇక్కడ మనము టేస్ట్కి సరిపోయినట్టుగా మనం ఆల్రెడీ తోక మిరియాలు వేసాము, మిర్చి వేసాము. రెడ్ చిల్లీ పౌడర్ అయితే కనుక కొద్దిగా జాగ్రత్తగా కొద్దిగా వేద్దాం. మరి ఎక్కువగా హెవీగా వేసినా కానీ సరే ఎక్కువ కారంగా వద్దు. చక్కగా ఇలా రైస్ కలిపితే నీట్గా ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే రైస్ నానబెట్టుకొని పెట్టుకుందాము. అలాగైతే మనకు చక్కగా స్మూతీగా ఉంటుంది రైస్. ఫ్లేవర్ కూడా చాలా చక్కగా వస్తుంది. ఇలాగ నిండుగా వేయండి మసాలాలు. ఇప్పుడు ఒక ప్లేట్ మూసేద్దాం. కవర్ అయితే చేసేద్దాము. ఇప్పుడు మిరియాలు వేసాం కదా, ఆ తర్వాత కారం పొడి వేసాము. ఇప్పుడు జాజికాయ ఉంటుంది కదా, జాజికాయ పౌడర్ అయితే చేసాము ఇక్కడ మేము. ఇప్పుడు ఇంకా బాగా టేస్టీగా ఉండాల ముక్క అనుకుంటే పెరుగు కార్డ్ వేస్తే ఏమవుతుందంటే మనకు ముక్క అనేది చాలా అంటే క్రీమ్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి అడుగు నుండి మళ్ళీ మనం కారం పొడి ఉప్పు వేసాము, అన్నీ మొత్తానికి వేసాం కదా. ఫ్లేవర్ ఇంకా బాగా ఉండాలి అంటే ముక్క బాగా స్పాంజీగా మెత్తగా ఉంటుందండి. చాలా కమ్మగా ఉంటుంది ఇలా చేస్తే కనుక. ఎలా పడితే అలా చేస్తే ఇంకా బిర్యానీ అస్సలు టేస్ట్ ఉండదు. ఇప్పుడు చూడండి మీరు ముక్క చూడండి ఎలాగుందో, సూపర్గా ఉంది కదా. ఇంకా దగ్గరుండి కొద్దిగా చూపించమ్మా, క్యాచ్ పట్టి చూపించలాగా నిండుగా ఉంది చూడండి ముక్కకి మసాలా అలాగ ఉండాలి. ఇప్పుడు పెరిగేసిన తర్వాత కొద్దిగా సేపు బాగా దమ్ చేద్దాము చికెన్కి. ఇది ఇప్పుడు మరింత టేస్ట్ ఉండాలంటే కొద్దిగా ఘీ అయితే పడాల్సిందే. 1 స్పూన్ నిండుగా బాగా ఘీ అయితే యాడ్ చేస్తున్నాను. బిర్యానీ అంటే కొద్దిగా ఘీ ఉంటేనే మనకు బిర్యానీ ముద్ద అనేది దిగుతుంది. ఈ మాత్రం ఘీ అయితే వేసానండి. ఇక లెమన్ జ్యూస్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. ముక్కకి జ్యూస్ అంటూ మనకు బాగా ఉండాలనేసి. ఇందులో కొద్దిగా పిక్కలు ఉన్నాయి కదా, అందుకనేసి సైడ్కి తీయాలి. మనం రైస్ వేసే ముందు ఒక్కసారి అడుగు నుండి ఒక్కసారి లాగా కలిపామనుకోండి, థిక్నెస్ అనేది మనకి ఎంత మాత్రం ఉందనేది చక్కగా కనిపిస్తుంది కదా. ఈ థిక్నెస్ ఇలా ఉందనుకోండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా రైస్ అంటూ మన రైస్ వేసే రైస్కి ఈ థిక్నెస్కి సరిపోతుందో లేదా అనేసి చూసుకోవాలి ఒకసారి. ఇప్పుడు మనమైతే స్టవ్ ఆపేస్తున్నాం. ఇది ఇంకా కొద్దిగా హోల్స్ ఉన్న ఒక జాలర్ తీసుకొని ఇలాగా వాటర్ అంతా బాగా పోవాలి ఇందులో నుండి. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా తీసేసుకొని చక్కగా ఇక్కడ మనకి ఈ గ్రేవీకి ఈ రైస్కి ఇది ఇంకా రైస్ ఇంకా పొడిగా ఉంది, మనకి అంత ఉడకలేదు. అందుకని గ్రేవీ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది రైస్ అనేది. కమ్మటి బిర్యానీ, చక్కని ఫ్లేవర్ ఉన్న బిర్యానీ రెడీ అయిపోతుంది. మనమైతే ఇంకా గంజిగుడుగా వంపేయకుండా ఇలాగైతే డైరెక్ట్గా అయితే వేసేస్తున్నాను. ఇలాగైతే ఇందులో ఉన్న ఫ్లేవర్స్ గింజలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నీట్గా ఉంటాయి. మొత్తానికైతే మనం రైస్ వేసేసాము. తర్వాత మళ్ళీ రైస్ పై నుండి కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేస్తున్నాను. లెమన్ ఎంత వేస్తే అంత చక్కగా బిర్యానీ మంచి టేస్ట్గా ఉంటుంది. రైస్ కూడా పొడిలాడుతూ ఉంటుంది మెత్తగా అవ్వకుండా. మనము రైస్ని లెమన్ జ్యూస్ వేసిన తర్వాత ఒక్కసారి ఇలాగా ఒక్క స్టెప్ కింది నుండి పైకి, పై నుండి కిందికి ఒక్క స్టెప్. ఎందుకంటే మనం వేసాం కదా ఇందాక రైసు లెమన్
జ్యూస్ వేసాం కదా, లెమన్ జ్యూస్ వల్ల మనకు ఒక్క దగ్గరే ఉండకుండా, మసాలా ఫ్లేవర్ కూడా ఒక దగ్గరనే ఉండకుండా జస్ట్ కొద్దిగా ఇలాగా 1 స్పూన్ అలాగా ఎత్తి రైస్ అని ఇలాగ కింది నుండి పైకి చేసేద్దాము. ఓకేనా, అంతే. ఇలా చేసిన రైస్ మనకు పర్ఫెక్ట్గా ఇప్పుడు గ్రానీస్ అయితే చేసేద్దాము. ఇప్పుడు గ్రానీస్ కోసం మనము ఇక్కడ పుదీనా, కొత్తిమీర ఇవన్నీ సన్నగా కటింగ్ చేసి అయితే పెట్టుకున్నాము. కొద్దిగా ఇలాగా గ్రానీస్ అయితే చేసామనుకోండి, చక్కగా ఇంకా దమ్ చేసామనుకోండి, గుమ్మలాడే బహార్దేశ్ బిర్యానీ రెడీ. ఇప్పుడు దమ్ అయితే చేసేస్తున్నాను, సరేనా. ఇప్పుడు ఒక ప్లేట్ కూడా మూసేద్దాము. మూసిన తర్వాత దీన్ని ఆవిరిపోకుండా దీనిపైన కొద్దిగా బరువైన వస్తువు ఏదైనా సరే పెట్టేద్దాం. ఒక చిన్న గుండు లాంటిది, ఇది మామూలుగా ఏదైనా దంచుకుంటారు వాళ్ళు. ఇదైతే ఇంకా బాగా ఆవిరిపోకుండా నీట్గా ఇలా కవర్ చేసేద్దాము. మంచిగా ఆవిరైతే పట్టేస్తుంది. చక్కగా ఎక్కడ ఓపెన్ లేదు. అప్ అండ్ డౌన్ ఓపెన్ ఉందనుకోండి, ఒక క్లాత్ అయితే కంపల్సరీ వేయాలి. ఇక్కడైతే అప్ అండ్ డౌన్ ఏం లేదు, నీట్గా ఉంది. ఒక 10 నిమిషాలు 15 నిమిషాల తర్వాత మనం వచ్చి చూద్దాం. ఇప్పుడు రైస్ అయితే ఇంకా మనకు దమ్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఒకసారి రైస్ అనేది. వావ్, ఎక్సలెంట్ కదా. ఇలా చూస్తున్నారా, పొగలుగా ఇలాగ నీట్గా రావాల పొగ. అప్పుడైతే మనకు రైస్ అనేది దమ్ అయిపోయినట్టుగానే పర్ఫెక్ట్గా వచ్చింది. రైస్ కూడా చూడండి, చూస్తున్నారు కదా. ఇలాగ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ఇంకా ఇప్పుడు మనం తినేటప్పుడు మాత్రం అడుగు నుండి కొద్దిగా ఎంతవరకు తింటామో అంతవరకే కలపాలి రైస్. జస్ట్ కొద్దిగా అయితే కలిపేసి చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా. రైస్ కూడా దగ్గర తెచ్చి చూపిస్తున్నాను. పర్ఫెక్ట్గా వచ్చింది కదా. థ్యాంక్ యూ సో మచ్. ఇంతేనండి బిర్యానీ చేయడము. మీకు నచ్చినట్టుగా అయితే జస్ట్ ఒక లైక్ అయితే చేయండి అబ్బా. బై బై, సీ యూ, అల్లా హాఫీజ్.